హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బండి తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్స్‌ల హడావిడి అయితే జరుగుతుంది. మనకు తెలుసు యువత రాజకీయాల్లోకి రావాలి. యువత కూడా రాజకీయాల్లో రాణించాలి. వాళ్ళ అవసరం దేశానికి ఎంతోగానో ఉంది అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బండి తిమ్మాపూర్ గ్రామంలో కూడా ఒక యువ నేత పోటీ చేస్తున్నారు. అతనే రాజాపేట వినోద్ గౌడ్ గారు. ఒకసారి తన నేపథ్యం ఏంటి? మరి గ్రామ సమస్యలేంటి? ఎటువంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అన్న. హాయ్ నమస్కారం. సో ఒక యువ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకసారి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీ నేపథ్యం, మీ బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నాకేంటిదంటే మన పెద్ద మనుషులు గౌరవనీయులు అందరూ కలిసి ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పి నాకు ఒక అధిష్టానం కాంగ్రెస్ నుంచి నాకు ఇచ్చినందుకు వాళ్ళకి నేను అండ్ నమస్కారం పెడుతున్నాను. అండ్ వాళ్ళకి నేను నా తరపు నుంచి కూడా యువత తరపు నుంచి నాకు హెల్ప్ చేసినందుకు ఊరిని అభివృద్ధి చేయడానికి కోసం కూడా నాకు ఇచ్చినారు కాబట్టి వాళ్ళని మాట అనేది అమ్ముయేను. కంపల్సరీ వాళ్ళతో నడుచుకొని ఉంటాను, అందరు కలుపుకొని ఉంటాను. సో నాకు ఇంకోటి అంటే ఊరికి సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఆ సమస్యలు అనేది వితిన్ స్పాట్లో కూడా అయ్యేటట్టు కూడా కావాలి. అందుకని పెద్ద మనిషి అందరూ నేను కలిసి నేను ఏ పార్టీ కాకుండా కానీ కాంగ్రెస్ నుంచి నాకు మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఊర్ల సమస్యలు మెయిన్గా రోడ్డు, కోకోకోలా కంపెనీ నుంచి ఇక్కడ వరకు మన కొత్తూరు వరకు అది గుంతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి డ్యామేజ్లు. అది మెయిన్ ఫస్ట్ రోడ్ కావాలి. మిగతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మా ఊరు జాగాలు తీసుకొని మాది మాకు ఇవ్వడం లేదు లోకల్ వాళ్ళకు. దానికి డైరెక్ట్ కంపెనీ నుంచి మాకు రావాలి, అదొక మెయిన్ అది. అండ్ ఇంకోటి ఏంటిదంటే శ్మశాన వాటికి కట్టిరు ప్రీవియస్ ఇయర్ వాళ్ళు. ఆ శ్మశాన వాటికి ఏంటిదంటే దారి లేదు, ఆ దారి కూడా మేము చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం నా స్కీమ్ మేనిఫెస్టో ఏంటిదంటే యూత్ కాబట్టి మా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లైబ్రరీ అండ్ లైక్ కమ్యూనిటీ హాల్, మహిళా కమ్యూనిటీ హాల్ కావచ్చు. ఇంకోటి ఏంటిదంటే మెయిన్గా దండిగూడెం నుంచి 4-5 సంవత్సరాల నుంచి పీర్లు అనేది పెడతలేరు. ఆ పీర్లు ఏంటిదంటే అది కూడా మన దేవుళ్ళే. మేము ఇంకొక ఊరికి పోవాల్సి వస్తుంది. ఆ పోకుండా వితిన్ స్పాట్లో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పీర్ల పండుగ వచ్చేది ఉంటాయి కదా, దేవుణ్ణి మనం ఒక దగ్గర పెద్ద మనుషులు అందరు నిర్వహించుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మనం అది కూడా చేసుకుందాం. మనము అందరు ఊరిని కలుపుకుంటూ తీసుకొని పోదాము. మా మహిళల నుంచి ఒకటి ప్యాలెట్ బ్యాగ్స్ కూడా పెడతాను. వాళ్ళు ఏం ప్రాబ్లం ఏమి ఇస్తున్నా కానీ చేసుకుందాం. రోడ్ల నుంచి కూడా అక్కడక్కడ చైర్ వేపిస్తాను, డస్ట్బిన్ పెట్టిస్తాము, అక్కడక్కడ కూడా బాత్రూమ్లు పెట్టిస్తాం. ఎందుకంటే ఊరి జనాలు కూడా కొద్దిగా ఇట్లా పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి సాయంత్రం వచ్చి కూర్చొని ఆడాడు ఉంటుంది, అక్కడక్కడ కూడా చైర్లు పెట్టిస్తాము. డస్ట్బిన్ ఏంటిదంటే క్లీన్నెస్ ఉండాలి, మెయిన్ ఊరు అనేది క్లీన్నెస్ ఉండాలి. మోరీలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు, ఆ అండర్ గ్రౌండ్ కూడా డెవలప్ చేసుకుందాము. ఎవ్రీ లైక్ ఇంకోటి ఏంటిదంటే గ్రామస్తులకు కూడా హాస్పిటల్ సంబంధించింది మనము చేసుకుందాం అభివృద్ధి కూడా. వాళ్ళకు కంటి చూపు వెలు ఉంటుంది కదా, 6 monthsకి ఒకసారి మనం పిలిపించుకుంటే వాళ్ళు వస్తారు, అక్కడ నుంచి చదువు డెవలప్మెంట్ చేసుకుందాం. సో నాకు ఇది నేను అనుకుంటున్నాను. గ్రామస్తులారా నాకు 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 ఓటేయండి, కత్తెర గుర్తు నాకు ఓటేయండి. నా వార్డు నెంబర్లు అందరినీ గెలిపియండి. ఇంతకుముందు ఈ సమస్యలు చెప్పారు. డిన్నార్‌లో ఆ సమస్యలకు పరిష్కారం ఎందుకు దొరకలేదు? దొరకలేదంటే ఊరి మీద లైక్ సమస్య అనేది కాలేదు. అక్కడ ఉన్న మనం అంటే చెప్పుకో కొద్ది ఇట్లా మైనస్ పాయింట్లు అయినాయి. ఆ మైనస్ పాయింట్ వల్ల యూత్ అనేది రాలేదు ముందుకి. నేను నా స్వతంత్రంగా ప్లస్ మళ్ళీ నాకు వచ్చిన ఇగో తూమ్ శంకర్ అన్న, ఈయన మెయిన్, ఈయన పెద్ద మనిషి మా ఊరికి కూడా. ఆయన కురి సత్తయ్య కావచ్చు, వీళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ నుంచి మద్దతు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. ఊరిని కూడా మంచి అభివృద్ధి చేసుకుంటాను. ఇదే కాకుండా మనకున్న వార్డు మెంబర్ అందరు కలిసి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ఉండేటట్టు చేసుకుందాం అభివృద్ధిని. నన్ను ఇట్లా అన్ని మీరు యాక్చువల్లీ నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఫినాన్స్ నాది. నేను ఎడ్యుకేటెడ్. నాకంటూ ఒక కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అది కోకోకోలా. నాకు అసలు ఉంటుంది ఇక్కడ జాబ్ రాలేదు, ఆపర్చునిటీ అర్థం నేను ఫేస్ చేశాను. నాకు బ్యాంక్లో ప్లేస్మెంట్ వచ్చినా కానీ ఊరికి ఒక 30,000 వచ్చినా మనకు ఇంటి దగ్గర అన్నట్టు అది నాకు రాలేదు. నేను ఫేస్ చేశాను. ఊర్లో జనాలు కూడా సర్వే చేసుకున్నాను. నేను వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటిదంటే కంపెనీలను కూడా రావట్లేదు, కాంట్రాక్ట్ నుంచి వస్తున్నాయంట. కాంట్రాక్ట్ కూడా ఎప్పుడు తీసేసి తెలియదు, ఇన్సూరెన్స్ రాదు వాళ్ళకు. మెయిన్ ఫోకస్ ఏంటిదంటే ఇన్సూరెన్స్ కావచ్చు, పిఎఫ్ రావడం లేదు. అవన్నీ మనం చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే లేడీస్కి నైట్ షిఫ్టింగ్స్ ఉంటాయి, వాళ్ళకు బస్సు కూడా ఒకటి అరేంజ్ చేయించుకుందాం ఊరికి. ఎందుకంటే బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు చేసుకుంటాను. అది కూడా మనం అరేంజ్ చేసుకుందాం. గ్రామ ప్రజలలో అర్థం చేసుకోండి. మళ్ళీ పాత రాజకీయం చేసుకోకుండా అర్థం చేసుకుని నాకు ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. నాతో పాటు ఉన్న వార్డు మెంబర్లు కూడా మద్దతు చేయండి. స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కూడా ఇప్పుడు ఉన్న పనులు కూడా అయ్యింది. ఇంటి పండు కావచ్చు, ఇందిరా ఇల్లులు కావచ్చు, 0 బిల్ అయ్యింది. ఇంకా రాబోయే మనకు ముసలి వాళ్ళకు కూడా పెన్షన్ అనేది కూడా వస్తుంది. రేషన్ కార్డు కూడా అయినాయి.
సో ఇంకా అభివృద్ధి కూడా చేసుకుంటాం. పోయిన పోయిన ప్రభుత్వం 10 సార్లు గెలిచినా కానీ 10 సంవత్సరాలు గెలిచినా కానీ వాళ్ళకు ఏం కాలేదు, ఇప్పుడు కూడా కాదు. సో ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు కానీ స్టేట్లు ఉన్నది కాంగ్రెస్. పళ్ళు మాత్రం ఈజీగా అవుతాయి. దట్టు మనది ఇక్కడ నియర్ టు సిటీ ఉంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకుందాం. సో నాకైతే మద్దతు ఇవ్వండి. సో ఇది నాది తీసుకున్నది.